హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను కొనలేదండి. నా చేతులతో నేనే తయారు చేసిన ప్లాంటర్. చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీని నుంచి దాన్ని తయారు చేశాను. ఇది వచ్చేసి వేస్ట్ ఆయిల్ క్యాన్, అంటే వాడి అయిపోయిన ఆయిల్ క్యాన్ స్క్రాప్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. దీన్ని అలా ప్లాంటర్గా ఎలా తయారు చేశానో చూసేద్దామా. విమ్ లిక్విడ్ తీసుకుందాం. విమ్ లిక్విడ్ తోటి జస్ట్ అలా లైట్గా పూసేసి కొంచెం సేపు ఉంచేయండి దాన్ని. అలా ఉంచిన తర్వాత అంటే ఈజీగా పోతుందన్నమాట. పెద్ద కష్టమే ఉండదు, ఖర్చు ఏముండదండి. ఇలా నీట్గా అలా గట్టిగా ఒకసారి స్క్రబ్ చేసేసి, రబ్ చేశాక వాటర్ కింద పెట్టి కడిగితే ఆయిల్ జిడ్డు అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఇలా శుభ్రం చేసుకోవడం అసహ్యంగా ఉంది అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. మన చేతులతోటి మనం మొక్కలు వేసుకునేటటువంటి ప్లాంటర్ని మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఇలాగా డ్రా చేసుకున్నాం. మీరు ఎలా అనుకుంటున్నారో, దాన్ని ఎలా చేయాలనుకుంటున్నారు, ఏంటి ఏ డిజైన్ వేసుకోవాలంటే, ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా ముగ్గులు వేసుకోండి. లేదంటే ఫ్లవర్ డిజైన్ అంటే ఫ్లవర్ డిజైన్ కట్ చేసుకోండి. ఎలా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఫస్ట్ అయితే డ్రా అంటే ఏం చేయాలనుకుంటున్నాను డ్రా చేసిన తర్వాత, ఏదో ఒక వంట చేసేటప్పుడు పాత చాకుని, ఒక స్క్రూ డ్రైవర్ని, రెండింటిని నేను పాత ఇలాంటి దానికే వాడుతూ ఉంటాను అనమాట. వాటిని కొంచెం హీట్ చేసేసుకొని, హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ డిజైన్ గీసి పెట్టుకున్నాం కదా, ఆ డిజైన్ని కట్ చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. చక్కగా ట్రై చేయండి. చక్కగా చిన్నపిల్లలు యూత్ ఉంటారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఏం చేస్తుంటారు మీరు? ఇలాంటి పనులు చేసుకోండి చక్కగా. ఎంప్లాయీస్ అయినా కానీ సెలవు రోజు చేసేయచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఈజీ అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ లేకపోతే ఏముండదు. సో ఇదిగోండి, ఇలా కట్ చేసిన తర్వాత ప్లాంట్ వేయాలనుకుంటున్నాం కాబట్టి దీనికి హోల్స్ పెడదాం. కంపల్సరీ వాటర్ బయటికి పోవడానికి, ఎక్సెస్ వాటర్ బయటికి పోవడానికి హోల్స్ పెట్టాలి కదా. ఇలా సైడ్స్ కూడా 2 పెట్టేసుకుందాం. చక్కగా చూసారా ఎంత చక్కటి ప్లాంట్ రెడీ అయింది కదా. ఇదే కాదండి, ఇంతకు ముందు కూడా కొంచెం చేశాను. చూడండి, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ క్యాన్ అండి. దానికి ఒక డిజైను, దీనికి ఒక డిజైన్, ఏదో ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటాను. చూసారా, ఇది ఇంకొక క్యాన్. నా కంటికి వేరే కలర్ కనిపించిందంటే పాత సామాన్ల దగ్గర తీసేసుకోవడమే పని. తీసేసుకొని ఇలా కట్ చేసేస్తుంటాను అనమాట. చూసారా, చిన్న చిన్న ప్లాంట్లు అయినా కూడా చక్కగా ముచ్చటగా అందంగా ఉంటాయి. ఇదైతే బాల్కనీలో హ్యాంగ్ చేద్దామని కట్ చేశానండి. కిందకి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇప్పుడు అది అలా ఉండిపోయిందనమాట. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ వాటర్ క్యాన్స్ మాత్రమే కాదు, ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి కూడా చిన్న ఏ డబ్బా దొరికినా, వేరే కలర్లో నాకంటే కలర్ నచ్చింది అంటే దాన్ని తెచ్చేసుకొని ఇలాగ ప్లాంట్స్ పెట్టేస్తూ ఉంటానండి. మీరు కూడా ఇలా చేయండి. మనంగా ఇది కంఫర్ట్ డబ్బా, ఇది వచ్చేసి ఏరియల్ లిక్విడ్ డబ్బా అనమాట. ఏదో డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్ అని గీసేస్తుంటాను నా మనసుకు నచ్చినట్టుగా. వాటిని చూసి సంతోషపడిపోతుంటాను అనమాట. మీరు కూడా ఇలా చేస్తారు కదా, తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.